ఏపీలో చూస్తున్నారు కదా, ఆంధ్ర పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు? పర్లా ఇప్పుడు బాగానే ఉంది. రోడ్డు గీట్లు అన్ని బాగానే వేస్తున్నారు. ఉమ్, తర్వాత రాజధానికి సచివాలయానికి బాగా రోడ్డు కలిపారు. ఉమ్, ఆ రైతులకి డబ్బులు ఇస్తున్నాడు నెల నెల. వాళ్ళకి కూడా కౌలు డబ్బులు కానీ అవి కానీ ఇవి కానీ ఏదైనా కానీ. మరి జగన్ ఏందో జనాలు నేను లేక బాధపడుతున్నాను. జగన్ కొట్టిది అది. అంటే జగన్ అన్న 2.0 స్టార్ట్ అవుతుంది అని అంటున్నాడు కదా, మరి 2.0 ఉంటే ఏ విధంగా ఉంటది అంటారు? లేదు జగన్ ఉంటే ఇప్పుడు అమరావతి బాగుపడేది. దాని మూలనే ఆయన అసలు పోయింది కూడా దిగింది కూడా. లేకపోతే 20 సంవత్సరాలు ఫిక్స్డ్గా ఉండేవాడు. 2.0 అనేది ఏ విధంగా ఉంటది అంటారు మరి? అది మరి మరి మనకి తెలియదు. ఇది జగన్ మట్టికి ఫస్ట్ లో ఈ 3 రాజధానులు కనుక అనకపోతే 20 సంవత్సరాలు గ్యారెంటీగా ఉండేవాడు. లోకలేదు అక్కడ రోడ్లు పాడు చేశాడా, ఇంత ముళ్ళ కంప చేశాడు. బిల్డింగులు కానీ అవి కానీ ఇవి కానీ మొత్తం పాడైపోయినాయిగా. ఎక్కువ చేసాడు. ఆ పథకాల కోసం అప్పులు ఎక్కువ చేశారు. అప్పులంటే మళ్ళీ జనాలకు ఇచ్చినాయేగా. ఆయన బాగా ఆ పథకం ఈ పథకం అని అవి అని ఇవి అని అన్ని రకరకాలుగా చేసి ఇచ్చేసాడు అప్పులు. సరే ఇప్పుడు పథకాల గురించి మాట్లాడుకుంటే ఫ్రీ పథకాలు అనేది ఉండాలా ఉండకూడదు? ఈ ఫ్రీ ఆర్టీసీ మట్టికి లాసేనండి. ఇప్పుడు ఎవరు ఆయన పెట్టినా, ఇక్కడ తెలంగాణలో పెట్టినా, ఎవరు పెట్టినా కనీసం వైట్ కార్డు 2 రోజులకి ఇచ్చే ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఇంటికాడ పని లేని వాళ్ళు కూడా వచ్చి అక్కడ హౌసింగ్ బోర్డులు దిగుతున్నారు. మళ్ళీ సాయంత్రం కాలం మళ్ళీ ఎక్కుతున్నారు. ఫ్రీ కదా అది. అది ఎక్కడైనా కానీ, ఇక్కడైనా కానీ, కర్ణాటక కానీ ఎక్కడైనా కానీ ఓన్లీ తెల్ల కార్డు 2 రోజులకు పెడితే కొద్దిగా తగ్గిద్ది. ఇప్పుడు డబ్బులు పెట్టేవాళ్ళు సీట్లు ఉంటుందా, వాళ్ళు గొడవ చేస్తున్నారుగా.